వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు మే నెలలో మనకి ఎక్కడుంటాడే అంటే మే 15 నుంచి మే నెలాఖరు వరకు మేషంలో ఉంటాడు. చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. ఈ వృశ్చిక రాశి వారికి మొట్టమొదటి 15 రోజులు సామాన్యంగా ఉన్నా తర్వాత 15 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. అంతేకాకుండా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాదులు తప్పనిసరిగా యోగిస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకి మే 15 వరకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వృత్తుల పరంగా చూస్తే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కాస్త అవకాశాలు మొట్టమొదటి 15 రోజులు కూడా చక్కని అవకాశాలు రావడానికి ఉపయోగం కనపడుతోంది. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు మే 15 నుంచి మే నెలాఖరు వరకు జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మొదలుగా కలిగిన వ్యాపారస్తులు కూడా డెవలప్మెంట్స్ బాగున్నాయి. ఇంకా ఐటీ రంగం వారికి కాస్త అవకాశాలు లభిస్తాయి. షేర్స్ వారికి పర్వాలేదు. రియల్ ఎస్టేట్ వారికి మే 15 నుంచి మే నెలాఖరు వరకు అనుకూలంగా ఉన్నది. ఇంకా వ్యాపార పరంగా డెవలప్మెంట్స్ బాగున్నాయి. ఇంకా మహిళలు, విద్యార్థులు ఇటువంటి వారికి అందరికీ కూడా ఈ రాశి వారికి మైనస్ అయితే లేదు. కాస్త బాగా కృషి చేయండి, విజయం సాధించగలుగుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. అలంకార ప్రాప్తి ఉంటుంది. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. భవిష్యత్ యొక్క ఆలోచనల గురించి ఇతరులతో చర్చిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. 4, 7, 9 సంఖ్యలు మంచివి. ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్స్ మంచిది. ఆరాధనలో శివారాధన, శివ స్తోత్రాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి, మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు మే నెలలో మనకి ఎక్కడుంటాడే అంటే మే 15 నుంచి మే నెలాఖరు వరకు మేషంలో ఉంటాడు. చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. ఈ వృశ్చిక రాశి వారికి మొట్టమొదటి 15 రోజులు సామాన్యంగా ఉన్నా తర్వాత 15 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. అంతేకాకుండా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాదులు తప్పనిసరిగా యోగిస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకి మే 15 వరకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వృత్తుల పరంగా చూస్తే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కాస్త అవకాశాలు మొట్టమొదటి 15 రోజులు కూడా చక్కని అవకాశాలు రావడానికి ఉపయోగం కనపడుతోంది. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు మే 15 నుంచి మే నెలాఖరు వరకు జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మొదలుగా కలిగిన వ్యాపారస్తులు కూడా డెవలప్మెంట్స్ బాగున్నాయి. ఇంకా ఐటీ రంగం వారికి కాస్త అవకాశాలు లభిస్తాయి. షేర్స్ వారికి పర్వాలేదు. రియల్ ఎస్టేట్ వారికి మే 15 నుంచి మే నెలాఖరు వరకు అనుకూలంగా ఉన్నది. ఇంకా వ్యాపార పరంగా డెవలప్మెంట్స్ బాగున్నాయి. ఇంకా మహిళలు, విద్యార్థులు ఇటువంటి వారికి అందరికీ కూడా ఈ రాశి వారికి మైనస్ అయితే లేదు. కాస్త బాగా కృషి చేయండి, విజయం సాధించగలుగుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. అలంకార ప్రాప్తి ఉంటుంది. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. భవిష్యత్ యొక్క ఆలోచనల గురించి ఇతరులతో చర్చిస్తారు.
కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. 4, 7, 9 సంఖ్యలు మంచివి. ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్స్ మంచిది. ఆరాధనలో శివారాధన, శివ స్తోత్రాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి, మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మీరు బాగా గుర్తుంచుకోవాలి, మనం చాలా నిదానంగా ఉండడం చాలా మంచిది. ఈ కుంభరాశి వారికి మే 15 నుండి మే నెలాఖరు వరకు విజయవంతంగా అన్ని పనులు చక్కగా పూర్తి చేయగలుగుతారు. మే 15 నుండి మే నెలాఖరు లోపల, అంటే మే నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో మే 15 నుంచి మే నెలాఖరు వరకు ఇంకా బాగుంటుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గురుడి యొక్క బలం, రవి యొక్క బలం ఉండడం ద్వారా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అసంతృప్తి అంటే శని ద్వితీయ స్థాన సంచారం వల్ల అక్కడక్కడ చికాకు ఉండొచ్చు తప్ప మిగిలినటువంటి విషయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. గ్రామాల యొక్క బలం కూడా చాలా అనుకూలంగానే ఉంది. ఉద్యోగపరంగా ఆర్థిక ప్రోత్సాహం మే 15 టు మే నెలాఖరు వరకు ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. రాజకీయ పరంగా అభివృద్ధి ఉన్నది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న సమస్యలన్నీ తగ్గుతాయి. వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా మీకు కనపడుతున్నాయి. అంచేత కుంభరాశి వారికి మే నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకి ఉన్నత విద్యకి అవకాశాలు, అలాగే వ్యాపారస్తులు కూడా మొట్టమొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజుల ఆర్థిక ప్రోత్సాహం. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్స్ వారికి చాలా అనుకూలంగా ఉన్నది. అంచేత మే నెల కుంభరాశి వారికి అదృష్టంతో కూడిన నెలగా భావించండి. సంఖ్యలు 8, రంగులు ఎక్కువ లైట్ బ్లూ, తెలుపు కలర్స్ వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన, శని భగవానుడిని పూజించండి. శనివారం నియమం పెట్టుకోండి. తిలదానం చేయండి. విజయం సాధించండి.